నమస్కారం. మన ఇంట్లో అప్పుడప్పుడు కారణం లేకుండానే ఓ తెలియని ప్రశాంతత, ఓ సంతోషం అనిపిస్తుంటుంది గదా. అసలది ఎందుకో తెలుసా? మన ప్రాచీన శాస్త్రాలు చెప్పేదేంటంటే ఇవి దైవశక్తి మన ఇంట్లో ఉందనడానికి సంకేతాలు కావచ్చు. ఈరోజు మనం దేవుడి మహిమలున్న ఇంట్లో మాత్రమే కనిపించే అటువంటి 7 స్పష్టమైన సంకేతాల గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ ప్రశ్నకు జవాబు కోసం ఎక్కడో వెతకక్కర్లేదు, మన ఇంట్లోనే దొరుకుతుంది. అవును, దైవశక్తి ఉన్న ఇళ్లలో కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తాయట. ఈరోజు మనం అలాంటి 7 సంకేతాల గురించి మాట్లాడుకుందాం. అందులోనూ ఆ 7వ సంకేతముందే అది చాలా చాలా ప్రత్యేకం. అదృష్టవంతులకు మాత్రమే ఆ అనుభవం కలుగుతుందని చెబుతారు. సరే, మరి ఆ సంకేతాలేంటి? వాటిని ఎలా గుర్తించాలి? ముందుగా మన మనసుకి, మన చుట్టూ ఉన్న ప్రకృతికి సంబంధించిన సంకేతాల గురించి చూద్దాం. వాటిని గమనిస్తే మనకే సమాధానం దొరుకుతుంది. మొదటి సంకేతం ఏంటంటే, బయట ఎన్ని పనులున్నా, ఎంత టెన్షనున్నా సాయంత్రానికి ఇంటి గడపలో అడుగుపెట్టగానే హా, హమ్మయ్యా ఇంటికొచ్చేశాం అనిపిస్తుందా? లోపలికి రాగానే మనస్సు తేలికపడిపోయి భుజాలపై ఉన్న భారమంతా దిగిపోయినట్టనిపిస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో దైవశక్తి కొలువైందన్నమాటే. అదే మన అలసటను, ఒత్తిడిని మాయం చేసేది. ఇక రెండవ సంకేతం, ఇది ప్రకృతికి సంబంధించింది. మీ ఇంట్లో తులసి మొక్క ఉందా? లేదంటే వేరే ఏవైనా పూల మొక్కలున్నాయా? వాటిని పెద్దగా పట్టించుకోకపోయినా సరే అవి ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తున్నాయా? లేదా కిటికీ దగ్గరకో, బాల్కనీలోకో పిట్టలు లాంటివి ఏ భయం లేకుండా వచ్చి కూర్చుంటున్నాయా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మంచి చెడు శక్తుల్ని పసిగట్టడంలో మనకన్నా పశుపక్ష్యాదులకే శక్తి ఎక్కువ. అవి మీ ఇంటికొస్తున్నాయంటే ఆ ఇంట్లో ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక రక్షణ ఉందని అర్థం. సరే, ఇప్పటిదాకా చూసినవి మనకు కనిపించేవి, అనిపించేవి. ఇప్పుడు కంటికి కనిపించకుండా కేవలం అనుభవంలోకి మాత్రమే వచ్చే కొన్ని సంకేతాల గురించి చూద్దాం. మూడోది, ఇది చాలా శక్తివంతమైన సంకేతం. ఇంట్లో పూజ చేయకపోయినా, అగర్బత్తి వెలిగించకపోయినా ఉన్నట్టుండి ఎక్కడ్నుంచో మంచి గంధం వాసన, లేదా మల్లెపూల సువాసన, పచ్చకర్పూరం వాసన ఇలాంటివి వచ్చి మళ్ళీ వెంటనే మాయమైపోతున్నాయా? ఇది అస్సలు సాధారణ విషయం కాదు. మన శాస్త్రాలు చెప్పేదేంటంటే మన ఇష్టదైవంగాని, పితృదేవతలుగాని మన ఇంటికి సూక్ష్మరూపంలో వచ్చి వెళ్లారనడానికి ఇదే సంకేతం. ఆ సువాసనే దానికి సాక్ష్యం. ఇప్పుడు ఇంట్లో ఉండే ఆధ్యాత్మిక వాతావరణం, అలాగే మన సంకల్ప బలానికి సంబంధించిన సంకేతాలేంటో చూద్దాం. 4వ సంకేతం, ఇది ఇంట్లో వినిపించే శబ్దాలకు సంబంధించింది. ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో ఎక్కువగా వినిపించేది ఏంటి? నవ్వుల చప్పుడా? లేక కోపాలు, అరుపులా? కుటుంబ సభ్యులందరూ కలిసినప్పుడు హాయిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారంటే అది అన్నిటికన్నా గొప్ప సంకేతం. ఎందుకంటే పెద్దలు ఊరికే అనలేదు, ఎక్కడైతే సంతోషముంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది అని. బయట ఎన్ని సమస్యలున్నా సరే రోజు చివర్లో ఇంట్లో నవ్వులు వినిపిస్తున్నాయంటే అక్కడ ఖచ్చితంగా దేవుడి ఆశీస్సులు ఉన్నట్టే లెక్క. ఇక 5వ సంకేతం, ఇది మన అంతరంగానికి సంబంధించింది. రోజంతా ఎంత అలసిపోయి ఉన్నా సరే అమ్మో నా వల్ల కాదు అనిపించినా మనసు మాత్రం ఒక్క నిమిషం దేవుడి దగ్గర దీపం పెట్టి వద్దాం అని పూజగదివైపు లాగుతుందా? లేదా ఇంట్లో కూర్చుని ధ్యానం చేస్తుంటే మనసు ఇట్టే ప్రశాంతంగా, ఏకాగ్రంగా మారుతుందా? దీనికి కారణం ఆ ఇంట్లో ఉండే సాత్విక శక్తి అనమాట. ఆ శక్తి మనల్ని కేవలం బయట ప్రపంచంలోనే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎదిగేలా ప్రోత్సహిస్తుంది. ఇక 6వ సంకేతం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ మన పనుల మీద ఎలా ప్రభావం చూపుతుందో ఇది చెబుతుంది. మనసులో ఏదైనా ఒక మంచి పని చేద్దామనుకోగానే దానికి దారులవే తెరుచుకోవడం, లేదా అస్సలు ఊహించని కష్టంలో ఉన్నప్పుడు ఎక్కడినుంచో ఎవరో ఒకరొచ్చి సహాయం చెయ్యడం, ఇలాంటివి జరుగుతున్నాయా? ఇవన్నీ దైవానుగ్రహం ఉందనడానికి సూచనలు. దైవశక్తి ఉన్న ఇంట్లో మన మంచి సంకల్పానికి ఆ ఇంటి పాజిటివ్ ఎనర్జీ కూడా తోడవుతుందట. అందుకే అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. ఇప్పుడు మనం చివరిదైనా అన్నిటికంటే ముఖ్యమైన సంకేతం దగ్గరికి వచ్చేశాం. ఇది అందరికీ అనుభవంలోకి రాదు, కేవలం అదృష్టవంతులకు మాత్రమే కలిగే ఒక అద్భుతమైన అనుభూతి ఇది. ఏంటది అంటారా? అదే అదృశ్య రక్షా కవచం. అసలు ఈ రక్షా కవచం అంటే ఏంటి అంటే, ఇది కంటికి కనబడని ఒక దైవిక శక్తి, ఒక కవచంలాగా మనల్ని చుట్టుముట్టి
మనకు ధైర్యాన్ని, భద్రతను ఇస్తూ ఊహించని పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుతుంది. అదే 7వ అత్యంత ముఖ్యమైన సంకేతం. జీవితంలో ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు, అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఇక అన్నీ అయిపోయాయి, దారి లేదు అనుకున్న చివరి క్షణంలో ఏదో తెలియని శక్తి వచ్చి మనల్ని గట్టెక్కించిన అనుభవం ఎప్పుడైనా కలిగిందా? ఈ ఇంట్లో నేనున్నంతవరకు నాకు ఏమీ కాదు అనే ఒక బలమైన నమ్మకం, ఒక ధైర్యం మనసులో ఉంటే అదే ఆ దైవశక్తి ఇచ్చే రక్షణ. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అనడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకేం కావాలి? సో మనం చూసిన సంకేతాలు ఇవి. ఇంట్లోకి రాగానే కలిగే ప్రశాంతత, ప్రకృతి మన ఇంటికి ఆకర్షితమవడం, దైవిక సువాసనలు, ఇంట్లో సంతోషకరమైన వాతావరణం. అన్నిటికంటే ముఖ్యంగా ఏదో తెలియని శక్తి మనల్ని కాపాడుతోందనే నమ్మకం. ఈ 7 సంకేతాల్లో ఒక్కటనుభవంలోకొచ్చినా సరే ఆ ఇంట్లో దైవశక్తి సంపూర్ణంగా ఉందని నమ్మవచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మనం మాట్లాడుకున్న ఈ సంకేతాలలో మన అనుభవంలోకి వచ్చినవి ఏమైనా ఉన్నాయా? మన ఇల్లు మనకు అందిస్తున్న ఆ దైవిక శక్తిని మనం గుర్తిస్తున్నామా? ఒకసారి మననం చేసుకుందాం. ధన్యవాదాలు.